హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను హైదరాబాద్ నుంచి గౌహటికి ఎలా వెళ్ళాను, అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది, అసలు ఏమేమి వాడేటి ఉంటాయి, ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళు ఒకసారి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈజీగా ఉండడానికి మీకు ఎలా ఉపయోగపడుతుంది, అవన్నీ విషయాలు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా మొత్తం 1 by 1 మొత్తం చూపించాను. కొన్ని చోట్ల చాలా రిస్క్ అయినా కూడా మీకోసం వీడియో తీసి పెట్టాను. చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ. ఇది నీళ్ళు తాగేది, కింద ఒక బటన్ ఉంటుంది, దాని వస్తే నీళ్ళు పైకి వస్తాయి. అది చూపిద్దాం అనుకున్నా కానీ చూపించా. సూపర్ ఉంటుంది ఇక్కడ దోశ. ఓకే, దోశ 451, వడ ఇడ్లీ 423, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ 181. దోశ ఇడ్లీ ఇట్లుంటాయమ్మా. ఓకే, నైస్ నైస్, ఈజ్ బ్యూటిఫుల్, వెరీ నైస్. దిస్ కేఫ్, బ్యూటిఫుల్ కేఫ్. ఫైనలీ వచ్చేసాం గాయస్ ఫ్లైట్ దగ్గరికి. ఫ్లైట్ని ఇంటి దగ్గర నుండి చూడడం ఇది చాలాసార్లు అనుకో, కొంతమందికి ఫస్ట్ టైం ఏంటది. ఒక ఫ్లైట్ చూడండి, ఆల్రెడీ పైకి లేచిపోతుంది. మననే ఒక ఫ్లైట్ కింద పడింది, 250 మంది చచ్చిపోయారు. అయినా కానీ ధైర్యం చేసి మీకోసం మీకు వీడియో చూపించాలని సాహసం చేస్తున్నాను. మీకోసం ఫ్లైట్ ఎక్కి రిస్క్ తీసుకొని వీడియో చేసి మీకు చూపించడానికి. అది రౌండ్గా ఉంది కదా, అదేదో అనుకున్నారు, అది డైరెక్ట్ లోపల నుంచి ఫ్లైట్కు కనిపిస్తారన్నమాట. దాంట్లో నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో పోవచ్చు. ఇంకా మెట్లు, బస్సులు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కొన్నిసార్లు దాంట్లో కూడా వెళ్ళాను నేను. మామూలుగా అయితే ఇట్లా మెట్లు పెట్టి ఒక సైడ్ మెట్లు పెడతారు, ఒక సైడు సరుకు బ్యాగులు అంతా పైకి పంపిస్తారు. మళ్ళీ ఉంటుంది థ్రిల్లింగ్గా. లైన్లో నిలబడి అందరూ ఎంత బుద్ధిమంతులు పోతున్నారు. అసలు ఇప్పుడు వాయిస్ మేకరు నేను బస్సులో పోతూ మీకు ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ మేము పోయిన తర్వాత నెట్వర్క్ లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా సౌండ్ వస్తే. చూసారా ఫ్రెండ్స్, ఫ్లైట్ దగ్గర ఎలా సౌండ్ ఉంటుందో అని బర్ర అని చాలా సౌండ్లు ఉంటాయి. మీకోసం దాన్ని మ్యూట్ చేసేసాను. ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము. అక్కడ ఎయిర్ హోస్టేజ్ గేట్లోనే ఉంది, అయినా కానీ అలాగనే వెళ్ళాను. అమ్మాయి మొహం అలా తిప్పిపోయింది. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అలాగనే ఫ్లైట్ లోపల మీకు చూపిస్తున్నాము. ఆల్రెడీ వచ్చేసాం గాయస్. ఇదో బస్సులా ఉంది అనుకున్నారా? కాదు, ఇది ఫ్లైట్లో అటు సైడ్ 3 సీట్లు, ఇటు సైడ్ 3 సీట్లు, 6 సీట్లు ఉంటాయి అన్నమాట. బస్సులో అయితే 2 సీట్లు ఉంటాయి. మా అదృష్టం ఏంటంటే నా సీట్లో నేను ఒక్కనే ఉన్నాను, ఇంకా మిగతా అయితే రాలేదు. నా సీట్ వచ్చేసి 29 ఏ అనమాట. నా 3 సైడ్ సీట్లలో ఎవరు రాలేదు. నేను మొత్తం కిటికీ దగ్గర ఎంజాయ్ చేశాను. సామాన్లు అనేది బయట అట్లా బాక్స్ ఉంటాయి, ఆక్సిజన్ బాక్స్. ఇక్కడైతే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటున్నారు. ఎయిర్ హోస్టేజ్లు బాగుంటారు, వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు. కొంతమంది వాళ్ళని చూస్తుంటారు. ఇంకా మైక్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు చెప్తారు. Honor Jala and I Shivani, your lead cabin crew. We speak Hindi and English. From always safe to service from the heart, we are committed to making your journey hassle-free and comfortable. इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल की जाती है। कसने के लिए इस तरह फीते को खींचें और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें।
दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहन लें। इस विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास तक पहुंचने में सहायता करेंगी। आपातकालीन स्थिति में इस विमान में स्लाइड्स या स्लाइड राफ्ट्स लगे हुए हैं। నాలానే అమ్మాయి కూడా 3 సీట్లు దొరికినాయి. బాగా పడుకుంది, కాలు చాపుకొని. ఒక్కొక్క సీటు వచ్చేసి 7,000 రూపాయలు, 3 సీట్లు 21,000 పడుకుంది బాగా. ఎన్నికల ఇలాగా లేచిన 8 సెకండ్లకి కింద పడింది. చూడండి ఫ్లైట్ లేస్తే ఎలా ఉంటుందో. అసలు నేను లోపల నుండి చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటిది మీకు కూడా చూపించాలని నాకు అనిపించింది. అందుకే నేను మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాను. ఎవరు చూపించకుండా నేను నీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్లైట్ ఎగిరిన తర్వాత మేఘాలు దాటినాక అని పాట పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. కానీ పైకి ఎగిరిన తర్వాత మనం నెట్వర్క్ ఉండదు. మనం ఎంతసేపు అయితే పైన ఉంటామో ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు, మనకు నెట్వర్క్ ఉండదు. చూడండి మేఘాలలోకి పోయింది, ఇంకా మేఘాలు దాటిపోతుంది, మేఘాలని దూసుకొని పోయింది. అసలు తెల్లగా అయిపోయింది, ఏం కనిపించట్లేదు లోపలంతా. లోపల కూడా అందరూ సైడ్ చూస్తున్నారు, మొత్తం బయట అంతా తెలుపు. మేఘాలని చొచ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. మేఘాల కంటే పైకి పోతుంది. ఇప్పుడు మేఘాల పైనుంచి చూస్తాం. చూడండి దీనిలో మేఘాలలో వాటర్ లేదు, ఏం లేదు, ఒక రాయిలాగా లేదు. ఏమనుకుంటారు, మేఘాలు రాళ్ళలాగా ఉంటాయి, ఈ తర్వాత నీళ్ళు ఉంటాయి, బరువెక్కిపోతాయి. అవి ఓన్లీ ఒక పొగ మంచులాగా ఉంటుంది. అసలు మేఘాల మధ్యలో నుంచి కింద భూమిని చూస్తుంటే అది ఆ కిక్కే వేరుంటుంది. అసలు సూపర్ ఉంటుంది. చూడండి మేఘాలు పైన ఏదో ఒక లేయర్ లాగా, ఒక పొరలాగా ఉంటుంది అట్లా. అసలు మేఘాల పైనుంచి చూస్తుంటే అది వేరే రకంగా ఉంటుంది. ఇవన్నీ మీకు చూపించాలని ఎంతో కష్టపడి శ్రమపడి, ఎంత బాగుంది. మేఘాల పైన ఎగురుతున్నట్టుంది, ఏదో పక్షిలాగా మేఘాల పైన పోతుంటాం. ఎక్కడెక్కడ వాతావరణంలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది మనం చెప్పేయచ్చు. పలానా చోట మేఘాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వర్షం పడుతుంది. మళ్ళీ మా ఫ్లైట్ ఇంకా మేఘాల్లోకి పోతుంది, ఇంకా మేఘాల్లోకి పోతుంది. మేఘాలు దాటినాక ఇంకా ఆకాశంలో ఇంకా పైన మేఘాలు ఉన్నాయి, కింద మేఘాలు ఉన్నాయి, మధ్యలో ఫ్లైట్ పోతుంది. అసలు ఆకాశం ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎవరికి తెలియదు, అంతులేనిది. అసలు చిన్న కింద చూడండి హైదరాబాద్ సిటీ ఎంత చిన్న కనిపిస్తుందో. ఇది అసలైన సిటీ కాదు, ఇది అవుట్స్కట్ అనమాట. ఇప్పుడు అసలైన సిటీ వస్తుంది, సూపర్గా ఉంటుంది పైనుండి చూస్తే. మీకు ఏమైనా బోర్ కొడుతుందా? ఇది మామూలుగా హైదరాబాద్ నుంచి గువాహటి అంటే అస్సాం వరకు దాదాపు 3 గంటల జర్నీ పైనే ఉండాలి మనం. పైన ఎగురుకుంటూ పోతుంటుంది, ఒక రెక్క మటుకు కనిపెడుతుంటుంది. మనం కిటికీలో ఉంటే తీస్తాం కాబట్టి ఒక రెక్క మాత్రమే కనపడుతుంది. ఇలాంటి అనుభూతి మీరు పొందాలని, మీరు రేపొద్దున ఫ్లైట్ ఎక్కి ఎలా పోవాలి, ఎక్కడ ఏముంటాయి కన్ఫ్యూజ్ కాకుండా మీకు అన్నీ చూపిస్తాను. ఫ్లైట్ లేచిన కాలం నుండి మళ్ళీ దిగేంత వరకు కొద్ది కూడా మిస్ కాకుండా. ఏమంటే కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది, 29 మినిట్ ఉంది, దగ్గర అర్ధగంట ఉంది. మీరు ఏమీ అనుకోకుండా, అసలు ఇలాంటి వ్యూస్ గురించి ఏమీ అనుకోకుండా చూస్తూనే ఉండండి. అసలు ఇప్పుడు చూపిస్తాను చూడండి, హైదరాబాద్ అసలైన సిటీ వస్తుంది. అసలు సిటీ ఎలా కనపడుతుంది అంటే, అసలు నేను ఇంతటితో ఆపేద్దాం అనుకున్నా, కానీ ఆ సిటీ చూసిన తర్వాత ఇంకా చూపించాలనిపించింది, ఇంకా చూపించాలనిపించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన సిటీ. ఇక్కడ చూడండి ఇంత పైనుంచి మొత్తం సిటీ ఇంత ఇరుగ్గా ఉన్నాయో బిల్డింగ్స్ అన్ని.
మొత్తం సిటీ ఇలానే ఉంది. అక్కడ చూడండి ఇంత ఇరుగ్గా ఇల్లు కట్టారు. అసలు పైన చూస్తే మనం కట్టింది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతి మీకు కూడా కావాలా? అయితే ఎక్కండి ఫ్లైట్. అదిగో చూడండి సిటీ ఎలా కనిపిస్తుందో. అసలు మామూలుగా దాంట్లో మ్యాప్లో చూస్తాం కదా, మ్యాప్లో చూసినట్టు కనిపిస్తుంది. నీళ్ళు ఎక్కడున్నాయి, నదులు ఎక్కడున్నాయి, అసలు గూగుల్ మ్యాప్లో చూసినట్టు, అంటే రియల్గా గూగుల్ మ్యాప్ చూసినట్టు ఉంటుంది. మనం రియల్గా పక్క నుంచి గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది, సేమ్ అట్లానే ఉంది. అసలు అది నిజంగా చూసి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇలాగ మొబైల్లో కానీ గూగుల్ మ్యాప్లో కానీ చూస్తే కాదు, రియల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది హైదరాబాద్ సిటీ. ఇంత ఇరుగ్గా, ఇంత చిక్కగా. అసలు భూమి అనేది కనపడకుండా మొత్తం బిల్డింగ్లే కనపడతాయి. అదంతా మొత్తం సిటీని, హైదరాబాద్ సిటీ. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అంత పెద్ద సిటీ. అది ఎక్కడ కూకట్పల్లి ఎక్కడుందో తెలియదు, మియాపూర్ ఎక్కడుందో తెలియదు, అఫ్జల్గంజ్ ఎక్కడుందో తెలియదు, చార్మినార్ ఎక్కడుందో, గోల్కొండ ఎక్కడుందో. హాయ్ గాయస్, వచ్చేసాం గాయస్. దిగేసాం ఫ్లైట్. దిగిన తర్వాత మళ్ళీ స్టాండ్ పెడతారు. మళ్ళీ సేమ్ దిగడం ఎలాగైతే ఎక్కామో అలాగనే దిగడం జరుగుతుంది. మీరు కూడా అలానే చేయండి. తర్వాత కూడా బోర్డింగ్ పాస్ చూపించాలన్నమాట. కిందికి వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ ముఖ్యం. బోర్డింగ్ పాస్ అనేది చాలా ముఖ్యం. అది జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అది ఎక్కడ అన్ని చోట్ల లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గౌహటి ఎయిర్పోర్ట్ కూడా ఒకసారి చూసేయండి. ఇంకా ఎంతసేపు చూశారు, ఇంతవరకు చూశారంటే మీరు ఖచ్చితంగా మీలో ఆసక్తి ఉందనుకుంటాను ఇలాంటి వీడియోలు చూడడం. చూడండి గౌహటి ఎయిర్పోర్ట్. మీరు ఎప్పుడైనా వెళ్తారో లేదో, తర్వాత లేదో చూడండి. గౌహటి కామాఖ్య అమ్మవారి గుడి, తర్వాత వాళ్ళ యొక్క కల్చర్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు స్టార్టింగ్లో ఎలాగా అస్సాం యొక్క కల్చర్, అస్సాం యొక్క వాళ్ళ విగ్రహాలు అనేది, వాళ్ళ చేతి వృత్తులు అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళు మొత్తం ఎదురు బొంగులతోని, వాళ్ళకు టవాలు ముఖ్యం అన్నమాట. తెల్ల టవాలు ముఖ్యం. వాళ్ళ పైన చూడండి అవి ఎదురు బొంగులతో చేశారనమాట. దాని గొడుగు అసలు చాలా సూపర్గా ఉంటుంది. ఎదురు బొంగులతో కూడా అంత అందంగా చేయొచ్చా అనేది. ఇంకా చూడండి గౌహటి ఎయిర్పోర్ట్ కూడా అంత పెద్దగా ఉండదు, కానీ ఇంకొక వేరే భాగం ఉంటుంది ఇంకో సైడు. ఆ గోడ కూడా అవతల చూడండి, అది వెదురు బొంగులతో చేసింది. అస్సాంలో ఎదురు బొంగులు అనేది కళాకారులు వాళ్ళు అనమాట. ఎదురు బొంగులతోనే ఎక్కువ, అన్ని వెదురు బొంగులతోనే చేస్తారు. చూడండి ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం వెదురు బొంగులతోనే డిజైన్ చేశారు. అంటే ఎదురు బొంగుల కళాకారులు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాగ్ అనేది తీసుకోవాలి. మనం అక్కడ హైదరాబాద్లో ఇచ్చేసి ఉంటాం కదా పెద్ద బ్యాగు, అది వచ్చేసి మాది 3వ నెంబరు బెల్ట్ మీద ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 1వ నెంబర్ బెల్టు.
ఇంకా 2 బెల్ట్లు ఉన్నాయన్నమాట. అవి రౌండ్గా తిరుగుతుంటాయి. ఇప్పుడు చూపిస్తాను. రౌండ్ తిరుగుతుంటాయి. మనం పోయి ఆ బెల్ట్ దగ్గర పోయి మన బ్యాగ్ వస్తానే మనం తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా తీసుకుపోతే ఎట్లా దొంగతనం చేస్తారంటే ఎట్లా అంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఏ వస్తువు వెంకపోవడానికి ఉండదు. ఎవరి బ్యాగ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అన్నమాట. చాలా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ ప్రతి చోట ఉంటాయి. ఎవరు దొంగతనం చేయలేరు. ఇప్పుడు మా బ్యాగ్ దగ్గరికి వచ్చేసాం. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సర్లే మనం నిదానంగా తీసుకున్నాం. ముందు వీడియో తీద్దాం, మన సబ్స్క్రైబర్లకు చూపిద్దాం. నాకు చెప్పడానికి బుస్ వస్తుంది. కొంచెం వీడియో చాలా పెద్దగా ఉంది, 27 మినిట్. కానీ పూర్తి జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, మొత్తం డే మొత్తం నేను దీని మీదనే ఫోకస్ పెట్టాను మీకు చూపించాలని. లాస్ట్ ఎండ్ వరకు బ్యాగ్ తీసుకొని బయటకు పోయేంత వరకు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.